తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ మహిళా కమిషన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. అంటే ఆమె ఏం చెప్పిందంటే ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో అశ్లీలత పెరిగిపోయింది. దీనివల్ల మహిళల పట్ల సమాజంలో చిన్న చూపు వచ్చే అవకాశం ఉంది. సో ఇది సినిమా అనేది విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ముఖ్యంగా యూత్ని. సో ఇటువంటివి మీరు మానుకోవాలి, లేకపోతే నేను సీరియస్గా చర్యలు తీసుకుంటానని ఆమె నేరెళ్ళ శారద ఆమె హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా నేరెళ్ళ శారద ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నట్టు. మహిళా కమిషన్లు మామూలుగా అయితే వాళ్ళకి ఎవరన్నా కంప్లైంట్లు వస్తే తప్ప పెద్దగా పట్టించుకోరు. కంప్లైంట్లు వచ్చినా, ఎందుకంటే ఇట్లాంటి కమిషన్లు నిజంగా వాళ్ళకి కోరలు ఉండవంటారు. కోరలు లేకుండా ఏవో మాట్లాడడానికి పనికొస్తాయి తప్ప వాళ్ళు నిజంగా చర్యలు తీసుకుంటారంటే డౌటే అనమాట. సో కానీ ఈమె సీరియస్గా చాలా విషయాల్లో స్పందిస్తున్నది. సో ఇప్పుడు ఈమె చెప్పిన దానికి సంబంధించి ఈమె అసలు ఎందుకు చెప్పింది అనేది ఫస్ట్ విషయం. ఎందుకు చెప్పిందంటే గత కొంతకాలంగా ముఖ్యంగా పుష్ప 1 నుంచి మనకి స్టార్ట్ అయింది. ఆ తర్వాత పుష్ప 2లో కూడా ఫీలింగ్ సాంగ్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా సుకుమార్ సినిమాలో ఇలాంటిది పెట్టడం అనేది వ్యతిరేకత వచ్చింది. అట్లాగే బాలయ్య డాకు మహారాజ్ పాట, ఆయన చాలా ఘోరంగా ఒక అమ్మాయిని అక్కడ వెనక నుంచి కొట్టుతా ఉండడం, దాన్నే మళ్ళీ స్టేజ్ మీద కూడా చేయడం, ఇదంతా కూడా డాకు మహారాజ్ మీద కూడా తీవ్ర దబ్బిడ సాంగ్, దాని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అట్లాగే లేటెస్ట్గా అదిదా సర్ప్రైజ్ అనే మన ఒక పాట రాబిన్ హుడ్ నితిన్ శ్రీలీల, ఆ సినిమాలో సాంగ్ కూడా చాలా వ్యతిరేకత. ఈవెన్ నెటిజన్స్ కూడా చాలా విమర్శించారు దాన్ని. శేఖర్ మాస్టర్ చాలా ఘోరంగా తయారవుతున్నాడు ఈ మధ్య అని శేఖర్ మాస్టర్ మీద కూడా అన్నారు. అట్లాగే మిస్టర్ బచ్చన్లో రవితేజ మిస్టర్ బచ్చన్లో ఒక అమ్మాయి వెనక జోబీ బిట్టించి దాని కోసం కావాలని అక్కడ చేయిలో జోబి ఇవన్నీ చేశాడు. సో ఇవి చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది, జనాల్లో కూడా వచ్చింది. దాన్నే ఈమె రిఫ్లెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఇండస్ట్రీ ఏమి స్పందిస్తూ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈమె ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని కూడా అడిగింది, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి అని కూడా అడిగింది. అట్లాగే ఈమెకు లీగల్గా సినిమాలో ఏది ఉండాలి ఏది ఉండకూడదని తేల్చే అధికారం ఈమెకు ఉందా, అంటే ఈమెకంటే ఈ మహిళా కమిషన్కు ఉందా అనేది కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఇందులో రకరకాల అంశాలు ఉన్నాయి. ముందుగా మనం సినిమా ఇండస్ట్రీ రిఫ్లెక్షన్ చూస్తాం. సినిమా వాళ్ళు ఏం చెప్తారని ఏమంటే, మేము ఆల్రెడీ సెన్సార్ ఒకటి ఉంది కదా మాకు, సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఉంది కదా ఫిల్మ్ ఇది సర్టిఫికేషన్. సో సెంట్రల్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీకేం హక్కు ఉంటుంది దీని గురించి మాట్లాడడానికి, మీరెవరు మాట్లాడడానికి అనేది లీగల్ పాయింట్ తీస్తున్నారు. సో లీగల్గా ఆ పాయింట్ కరెక్టే, ఎందుకంటే దానికి ఒక చట్టం ఉంది, సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 చట్టం ప్రకారం ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డు దాంట్లో సెక్షన్ 292 ఐపీసీ కూడా అశ్లీలాన్ని డిఫైన్ చేస్తుంది, ఏది అశ్లీలం అని. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ మహిళా కమిషన్ ఎందుకు స్పందించింది, మీకు అధికారం లేదు, మీ పరివిలోకి ఇది రాదు అనేది ఒక వాదన. రెండో వాదన మోరల్ యాంగిల్. సో ప్రతిదీ సినిమా వాళ్ళ మీద ఎందుకు, సిగరెట్లు మానాలంటే సినిమా వాళ్ళే బాధ్యత తీసుకోవాలా, డ్రగ్స్ మానాలంటే సినిమా వాళ్ళే బాధ్యత తీసుకోవాలా, లిక్కర్ మానాలంటే సినిమా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, అదేంటి బెట్టింగ్ యాప్స్ అంటే మళ్ళీ సినిమా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, ప్రతిదానికి సినిమా వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. అంటే మేము బతకాలి కదా, మాది ఇది వ్యాపారం, మిగతా గవర్నమెంట్కి డబ్బులు రావాలి, గవర్నమెంట్ లిక్కర్ నుంచి డబ్బులు తీసుకుంటుంది, సిగరెట్ నుంచి డబ్బులు తీసుకుంటుంది, మేము సెన్సార్కి డబ్బులు కడుతున్నాము, అందరికి డబ్బులేమో ట్యాక్సులు కడుతున్నాం, మేము జిఎస్టీలు కడుతున్నాం, మా డబ్బులు మాత్రం కావాలి, మళ్ళీ మాకు ఫ్రీడమ్ లేదు ఏమి లేదు అనేది ఒక వాదన. రెండో వాదన, ఆల్రెడీ పోర్న్ వచ్చేసి ఉంటే ఇవాళ ఫోన్ తెరిస్తే పోర్న్ వస్తుంది, ఒక పక్క ఓపెన్గా కంప్లీట్ పోర్న్ వస్తే మేమేదో చిన్న జాకెట్ కొంచెం అట్టు ఉన్నామని, లేకపోతే ఏదో వెనక టచ్ అయిందని, ఇది మరీ కామెడీగా ఉండలేదా, అసలు ఎవరికైనా వినడానికైనా ఇది ఏమన్నా మీనింగ్ ఉందా? ఒక పక్క న్యూడ్ అన్నీ వచ్చేసి ఆడ పోర్ని చూస్తుంటే, ఇటుపక్క ఏమో చిన్నవి ఏదన్నా చూపించినా లేకపోతే చిన్న డైలాగ్ చెప్పినా అయ్యే తీసేయండి అని అంటున్నారు.
సో మోరల్ అనేది మాకే వర్తిస్తుందా, మరి ఈ పోర్నుని మీరు ఎందుకు ఆపట్లేదు, పోర్ను మీద మీరు ఎందుకు ఉద్యమాలు చేయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. అది కూడా లాజికల్గా ఉంది. సో ఇది బేసిక్గా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి సమాధానంగా ఈమెను కానీ లేకపోతే అశ్లీల సోకాల్డ్ సినిమాల్లో అశ్లీల వ్యతిరేకించే వాళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా ప్రభావం బలంగా ఉంటుంది. ఒకటి, సినిమా ఓపెన్గా ఉంటుంది. పోర్న్ అనేది రహస్యంగా చూసుకోవాలి. 100 మంది కూర్చొని పోర్న్ చూడరు కదా ఇండియాలో, రహస్యంగా చూసుకునే విషయం కాబట్టి దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము సినిమా మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తాము, ఎందుకంటే సినిమా అనేది ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. దానికి మళ్ళీ వాళ్ళు ఏంటంటే సినిమా ఏంటి, ఇవాళ ఓటీటీ యూట్యూబ్లు మిగతా వచ్చేసిన తర్వాత అమ్మాయిలే ఇండిపెండెంట్గా వాళ్ళని ఎవరు ప్రెజర్ చేయట్లేదు, కానీ వాళ్ళే రకరకాల ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్ చేసేస్తున్నారు. అవి లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. సో అలాగా ఎవరో వాళ్ళు ఇవాళ అశ్లీలం అనే దానికి ఒక డెఫినేషన్ లేకుండా పోయింది. వాళ్ళతో పోలిస్తే మా సినిమాలో మేము చేయించేది అంతా, ఎందుకంటే మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఉంది. సో ఈ సెన్సార్ బోర్డు ఇవన్నీ దాటుకొని మేము రావాలి. వాళ్ళకి అవేమీ లేవు, రీల్స్ పెట్టే వాళ్ళకి ఏముంటుంది, ఏమీ లేవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిప్పి చూపిస్తున్నారు. మీరు వెళ్ళి ఇన్స్టాలో ఓపెన్ చేయండి, ఎంత ఘోరంగా ఉన్నాయో, ఫేస్బుక్లో చూడండి. సో వాటికంటే మేము పెడుతున్నాం అనేది ఇది ఎడతెగని వివాదాలు. కాకపోతే ఏంటంటే దీనివల్ల చర్చ, నేను కూడా చాలాసార్లు చెప్తున్నా, సినిమా మీద అనేది 1930s 40sలో కూడా మా దగ్గర మనస్ ఫౌండేషన్ మ్యాగజైన్స్ ఉన్నాయి. ఆ మ్యాగజైన్స్లో ఇదే డిబేట్ అనమాట. అప్పుడు కూడా ఈ అశ్లీల సినిమాలను బ్యాన్ చేయండి అని టైటిల్ కనబడుతుంది. ఇప్పుడు 40s 50sలో కూడా. అంటే ఈ డిబేట్ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంది చరిత్రలో. ఇవాళ అయితే అది మీనింగ్లెస్ నిజంగా, ఎందుకంటే పోర్న్ వచ్చేసిన తర్వాత సినిమాల్లో అశ్లీలం గురించి మాట్లాడడం మాత్రం కామెడీగానే ఉంటుంది నిజంగానే. ఎందుకంటే ఇదే డబుల్ స్టాండర్డ్స్. అంటే ప్రభుత్వం తన బాధ్యతలను తప్పించుకోవడానికి ఇంకెవరినో బలి చేయడం. అలాగా వీళ్ళ చేతగాక నిజానికి దమ్ముంటే మహిళా కమిషన్లు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఎవరైనా సినిమాల అశ్లీలం గురించి మాట్లాడేవాళ్ళు పోర్న్ బ్యాన్ చేయించండి మీరు దమ్ముంటే. సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే పోర్న్ బ్యాన్ చేయలేదా? చేయగలదు. కానీ ఎందుకు చేయట్లేదు వాళ్ళేదో నామకాయ వస్తే కొన్ని సైట్లు చేస్తారు, మళ్ళీ యూఆర్ఎల్ వచ్చేస్తాయి. అన్ని పోర్న్ సైట్లు వాళ్ళు బ్యాన్ చేసిన ప్రతి పోర్న్ సైట్ను చూడొచ్చు. వాళ్ళ పేరుకు బ్యాన్ చేశారు, ఎందుకంటే వాడు యూఆర్ఎల్ మార్చేస్తాడు, ఎక్కడ ఉంటాడు. బెట్టింగ్ యాప్లు కూడా అంతే. బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసే వాళ్ళ మీద యుద్ధాలు చేస్తున్నారు తప్ప బెట్టింగ్ యాప్ల మీద ఎవడు యుద్ధం చేయట్లేదు. సో బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చేయకుండా ప్రమోషన్లో వాళ్ళ మీద పడి ఏడిస్తే వాళ్ళు ఇంకొకరి దగ్గర చేయించుకుంటారు, హాలీవుడ్ వాళ్ళని దింపుతారు రేపు. సో వీళ్ళు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. అదే హర్షద్ సాయి అన్నాడు, మేము చేయకపోతే ఇంకొకటి చేస్తారు. అది కరెక్టే కదా. అసలు మూలాన్ని నువ్వు నిర్మూలించకుండా, రోగాన్ని నిర్మూలించకుండా సిమ్టమ్ని నిర్మూలించినట్టు ఉంది. ఇది రోగాన్ని కదా నిర్మూలించాలి. సో ఇది డబుల్ స్టాండర్డ్స్ మన ఇండియన్ దీంట్లోనే ఉంది. బయటేమో లక్షలాది జంతువులను చంపి తింటుంటాం రోజు. సినిమాలో ఏదన్నా ఒక పెట్టబోయినా ఒక కోడి పోతే కూడా దానికి సర్టిఫికేట్ లేకపోతే ఆ సీన్ తీసామంటారు. అదే కోళ్ళు తింటా ఉంటాం రోజు. ఇది డబుల్ స్టాండర్డ్, హిపోక్రసీ బేసిక్గా. సో రెండోది, ఈమెకేమి అధికారం లేదు, ఈమె కాసేపు మాట్లాడాల్సిందే, ఫైనల్గా ఈమె తేల్చేది ఏమి ఉండదు. సో ఆమె చర్చకి దారి తీసే విధంగా ఆమె మాట్లాడింది తప్ప ఆమెకేమీ అధికారం ఉండదు. ఈవెన్ కోర్టులే ఒకసారి సెన్సార్ ఇచ్చేసినాక మేమేం చేయలేమని కోర్టులే చెప్తున్నారు. సో ఇవాళ ఇది నిజానికి ఏదో సినిమా మీద మాత్రమే మాట్లాడితే కొంత పాపులారిటీ కాబట్టి పాపులారిటీ వస్తుందని తప్ప అది నిజానికి పెద్ద అశ్లీలం కాదు. కాకపోతే ఏంటంటే స్త్రీలని ఎలా చూపిస్తున్నారన్న చర్చ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీలని ఇప్పుడు దెబ్బడిదిబ్బిళ్ళ సాంగ్లో చాలా స్త్రీ అంటే ఆమెను ఏమన్నా చేయొచ్చు అన్నట్టుగా బాలకృష్ణ ప్రవర్తించడం, బచ్చన్లో కూడా అదే. అటువంటి యాంగిల్ డిస్కస్ చేయడం ఖచ్చితంగా అవసరం. అశ్లీలం అనేది కాకుండా స్త్రీలను ఒక ఆబ్జెక్టిఫై చేసి స్త్రీలను ఏమన్నా చేయొచ్చు, మనం మగవాళ్ళకి స్త్రీల బాడీల మీద సర్వ హక్కులు ఉంటాయి అన్న నార్మలైజేషన్ ఆఫ్ సెక్సువలైజేషన్ అంటారు. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. దీనివల్ల ఏమవుతుందంటే మగవాళ్ళకి అందరికీ స్త్రీలు అవైలబుల్, వీళ్ళ మనం ఎక్కడన్నా చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అన్న ఇది కలుగుతుంది. అది స్త్రీల రక్షణకు చాలా డేంజర్గా మారుతుంది. ఆ యాంగిల్లో ఖచ్చితంగా సినిమాల గురించి చర్చించాలి. అంతే తప్ప అశ్లీలం అనేది వాళ్ళ కామెడీ టాపిక్. ఎందుకంటే ఒక పక్క పోర్ను ఓపెన్ చేయకపోయినా